ఈ రోజు వచ్చేసి మనకి మార్కెట్ పాజిటివ్ క్లోజ్ అయింది, చాలా బాగా పెరిగింది. అయినా కూడా ఈరోజు కొందరు పోర్ట్ఫోలియో నెగిటివ్ ఉంటాయి. ఎందుకంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈరోజు పడ్డాయి. ఆ నెగిటివ్ ఉన్న పోర్ట్ఫోలియో నాది కూడా ఒకటి. ఈ వారంలో మార్కెట్ ఈ రోజు పెరిగిందని ఆనందపడదు, ఈ పెరిగిన రోజు కూడా నా పోర్ట్ఫోలియో పెరగలేదని బాధపడదు. ఎదలండి ఎవడి బాధపడది. బట్ మార్కెట్ పెరిగింది కాబట్టి అదే హ్యాపీ న్యూస్. మార్కెట్ ఇందులో పెరగడానికి కారణాలు వచ్చేసరికి ఐటీ స్టాక్స్ లో కొన్ని రీల్స్ బాగా వచ్చాయి, ఆల్ టీసీఎస్ బాగా వచ్చాయి. తర్వాత నిన్న టెక్ మహీంద్రా రీల్స్ కూడా బాగా వచ్చాయి. సో ఐటీ సెక్టర్ సంబంధించి ఒక పాజిటివ్ వైపు కనబడంతో ఐటీలో బయింగ్ అనిపించింది. సో ఈరోజు ఐటీ సెక్టర్ హెల్ప్ చేసింది మార్కెట్ పెరగడానికి. నెక్స్ట్ వచ్చేసి జియో ఫైనాన్షియల్ రీల్స్ బాగా వచ్చాయి. జియో ఫైనాన్షియల్ రీల్స్ బాగుండడంతో రిలయన్స్ యొక్క రీల్స్ కూడా బాగా ఉంటాయని హోప్ తో రిలయన్స్ లో కూడా బయింగ్ జరిగేట్టు కనిపిస్తూ ఉంది. రిలయన్స్ మన ఇండెక్స్ లో మంచి వెయిటేజ్ ఉన్న స్టాక్ కాబట్టి అది పెరగడంతో ఈరోజు మార్కెట్ అది కూడా ఒక పాజిటివ్ లా హెల్ప్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ వీకెండ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ రియల్స్ ఉన్నాయి. హెచ్డిఎఫ్సి రియల్స్ బాగా ఉంటాయని ముందే అంచనా వేస్తున్నారు. సో దాని కారణంగా బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఈరోజు బాగా పర్ఫార్మ్ చేసింది. సో అది కూడా ఈరోజు మార్కెట్ పెరగడానికి హెల్ప్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని టెక్నికల్ రెసిస్టెన్స్ ని మార్కెట్ దాటుతుండడంతో మంచి మంచి స్టాక్స్ లో వాల్యూ అట్రాక్షన్ స్టాక్స్ లో బయింగ్ రేట్ కనిపిస్తూ ఉంది. సో అది కూడా ఒక కారణం. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రెంట్ క్రూడ్ అయితే 85 దగ్గరే ఉంది, పెరగలేదు, పర్లేదు అలాగే పెరగలేదు. సో అది కూడా ఒకటి. ఈరోజు ఓవరాల్ గా రియల్స్ ఆల్రెడీ అనుకుంటున్నాను ఈసారి రియల్స్ ఏమైనా హెల్ప్ చేస్తాను అన్నట్టుగానే ఈసారి రియల్స్ చాలా హెల్ప్ చేశాయి మార్కెట్ మూవ్ అవడానికి. సో ఇలాగే మాక్సిమం రియల్స్ అని బాగా వస్తే మార్కెట్ ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఆ రియల్స్ కూడా బాగా రావాలని కోరుకుందాం. సో ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలు. ఇంకా సాటర్డే సండే హాలిడే కాబట్టి మండే మార్నింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.